ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను నేడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. గత 12 ఏళ్లలో ఇవే అత్యుత్తమ ఫలితాలని లోకేష్ హర్షం ప్రకటించారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 3,61,526 మంది హాజరు కాగా పరీక్ష ఫలితాల్లో 77% మంది ఉత్తీర్ణత సాధించారు. వారిలో బాలురు 72%, బాలికలు 81% మంది ఉత్తీర్ణత సాధించారు. 3,59,816 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 81% మంది ఉత్తీర్ణత సాధించగా వారిలో బాలురు 76%, బాలికలు 85% మంది ఉన్నారు. వొకేషనల్ కోర్సు ప్రథమ సంవత్సర ఫలితాల్లో 61, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 74% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 92%తో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో, 67% ఉత్తీర్ణతతో చివరి స్థానంలో అన్నమయ్య జిల్లా నిలిచాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో అగ్రస్థానంలో 90%తో కృష్ణా, 88%తో గుంటూరు, 85%తో విశాఖ జిల్లాలు మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. 62%తో అన్నమయ్య చివరి స్థానంలో నిలిచింది. మార్కుల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు ఏప్రిల్ 20 నుంచి 27వ తేదీ వరకు ఇంటర్మీడియట్ బోర్డు అవకాశం కల్పించింది. మే 21 నుంచి జూన్ 4 వరకు థియరీ సప్లిమెంటరీ పరీక్షలు, జూన్ 7 నుంచి 11 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 5న ఎథిక్స్, హ్యూమన్ వాల్యూ, జూన్ 6న పర్యావరణ విద్య పరీక్షలు జరగనున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లులు ఆమోదం పొందితే పార్లమెంట్ స్థానాలు 543 నుంచి 850కి పెరిగే అవకాశం ఉంది. తద్వారా ఏపీలో 25 లోక్సభ స్థానాలు ఉండగా మరో 13 వరకు పెరిగే అవకాశం ఉంది. మహిళలకు 33% రిజర్వేషన్ల నేపథ్యంలో చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం కూడా ఇదే స్థాయిలో పెరగనుంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పరిశీలిస్తే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, అనంతపురం తదితర జిల్లాల్లో లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. తెనాలి లాంటి రద్దయిన లోక్సభ స్థానాలు కూడా మళ్లీ ఏర్పాటవుతాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4.95 కోట్లు ఉండగా ఇందులో మహిళల సంఖ్య 2.47 కోట్లు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభకు ప్రస్తుతం 3 మహిళలు దగ్గుబాటి పురంధరేశ్వరి, బైరెడ్డి శబరి, గుమ్మళ్ల తనూజ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 33% రిజర్వేషన్ అమలు ద్వారా 12 నుంచి 13 మంది మహిళలకు లోక్సభలో అడుగుపెట్టే అవకాశం దక్కనుంది. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నట్లు ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో గోదావరి పుష్కరాలు సహా వివిధ అంశాలపై చర్చించినట్లు దుర్గేష్ తెలిపారు. 2027లో వచ్చే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారన్నారు. దాదాపు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న తరుణంలో భక్తుల భద్రతకు అగ్రతాంబూలం ఇవ్వాలని పవన్ సూచించారన్నారు. త్వరలోనే రాజమహేంద్రవరంలో కూటమి నాయకులతో గోదావరి పుష్కరాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. రాజమహేంద్రవరంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఘాట్ల ఆధునీకరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని మంత్రి దుర్గేష్ పవన్కు వివరించారు. అగ్ని ప్రమాదాలు, విపత్తులు, వాటి నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత సూచించారు. రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించారు. అలాగే అగ్నిమాపక ఎగ్జిబిషన్ ప్రారంభించి అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తుల సమయంలో వినియోగించే పరికరాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కరపత్రాలు, వాల్ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం అగ్నిమాపక వాహనాల ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గంధం సునీత మాట్లాడుతూ చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గృహాలు, విద్యాసంస్థలు, కార్యాలయాల్లో అగ్ని భద్రతా ప్రమాణాలను పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. జిల్లా అగ్నిమాపక అధికారి సిహెచ్ మార్టిన్ లూథర్ కింగ్, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి పి శ్రీనివాస్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.